సో హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పటికే చాలామందికి తెలిసిందే, ఇరాన్కి ఇజ్రాయెల్కి అలాగే యూఎస్కి మధ్య చాలా ఎక్కువగా వార్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ మిడిల్ ఈస్ట్ కంట్రీకి అంతా స్ప్రెడ్ అయింది వార్ అనేది. సో అమాయకంగా ప్రజలు కూడా చనిపోతున్నారు వార్ మధ్య. సో దీనికి అంటే చాలామందికి ఇప్పటికీ దీని గురించి యాక్చువల్ రీజన్ అని తెలియదు. సో నేను సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. ఇజ్రాయెల్కి అలాగే ఇరాన్కి ఇది ప్రస్తుతం ఉన్న ఎనిమిది కంట్రీస్ అన్నమాట, ఇది మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో. సో ఇజ్రాయెల్కి ఆల్రెడీ తెలుసు, ఇరాన్ ఎప్పుడైతే తనకంటూ ఓన్గా న్యూక్లియర్ పవర్డ్ కంట్రీగా ఎప్పుడైతే ఎదుగుతుందో ఫస్ట్ అటాక్ చేసేది ఇజ్రాయెల్ పైన అనమాట. సో ఈ విషయం ఖచ్చితంగా ఇజ్రాయెల్కి అలాగే యూఎస్కి ఎప్పటి నుంచి తెలుసు. అందుకని ఎప్పటి నుంచో వార్నింగ్ ఇస్తూ వచ్చాయి ఇరాన్కి, మీరు ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ అనేది తయారు చేసుకోకూడదు అని. కానీ ఇరాన్ అనేది దీన్ని ఇగ్నోర్ చేస్తూనే వచ్చింది. తనకంటూ ఓన్గా న్యూక్లియర్ పవర్డ్ కంట్రీగా ఎదగాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తూనే వచ్చిందనమాట. సో అందువల్లే ఈ కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయింది ఎప్పటి నుంచో.